నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సాకులు, ఈ వేల్టి నుండి మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన విజేత అనే నవలను వినేద్దామండి. ఈ నవల స్వాతి మాసపత్రికలో నవంబర్ 2003లో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేసేద్దామండి. విజయ విజయ అంటూ గావు కేకలు పెడుతూ ఇంట్లోకి వచ్చాడు సత్యరాజు. వంటింట్లో పని చూసుకుంటున్న రుక్మిణమ్మ, వసుంధరలు కంగారుగా వచ్చారు ఆ కేకలు విని. లచ్చిరాజు గారింటి నుండి తెచ్చిన పుస్తకం పేజీలు తిరగేస్తున్న విజయ కూడా వచ్చింది, చేతిలో పుస్తకంతోనే. ఏమిటన్నయ్య, ఏమైంది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది రుక్మిణమ్మ. ఏమైందో దాన్నే అడుగు అన్నాడు సత్యరాజు విజయ వంక కోపంగా చూస్తూ. విజయ ఏమీ అర్థం కానట్లు చూసింది అందరి వైపు. చేసేదంతా చేసేసి ఎంత అమాయకంగా చూస్తున్నావే, నువ్వు అసలు రాచబిడ్డవేనా? నడి రోడ్డు మీద సిగ్గు ఎగ్గు లేకుండా ఆ ఎకఎకలు పక్కపక్కలు ఏమిటే? అయినా ఎవరిని అడిగి వెళ్ళావే ఆ లచ్చిరాజింటికి అంటూ తీవ్ర స్వరాన ప్రశ్నిస్తున్న సత్యరాజు వైపు దెబ్బతిన్నట్లుగా చూసింది విజయ. అంతలోనే తలదించుకుంది, సమాధానం ఏమీ చెప్పకుండా. నోటితో ఏ జవాబు చెప్పకపోయినా విజయ చూపుల్లో కనిపించే తిరస్కారం సత్యరాజుకు గంగవీరులెత్తిస్తుంది. దాంతో రెచ్చిపోయిన సత్యరాజు, ఏమిటే ఆ చూపు? బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నావు. ఇంకోసారి ఇలా చేసావంటే తాట ఒలిచేస్తాను, జాగ్రత్త అన్నాడు కోపంగా చూస్తూ. అన్నగారి కోపానికి గురైన కూతుర్ని మండువాల నుండి లోపలి గదిలోకి లాక్కి వెళ్ళింది రుక్మిణమ్మ. ఎందుకే మావయ్యకి అలా కోపం తెప్పిస్తావు? ఆడపిల్లవు, ఆ మాత్రం ఒద్దికి లేకుంటే ఎలా అంది రుక్మిణమ్మ మందలింపుగా. నేనేం చేశానమ్మా? అందరూ నన్నంటారు. చంద్రతో కలిసి లచ్చిరాజు తాతయ్య గారింటికి వెళ్ళాను. దానికింత రాద్ధాంతం ఎందుకు అర్థం కాదు. ఆ మాటల దూరం నుండి ఉన్న సత్యరాజు బాణంలా దూసుకొచ్చాడు అక్కడికి. అవునే, నా మాటల రాద్ధాంతంలాగా కనపడతాయి నీకు. నువ్వు చేసేది మాత్రం బాగుంటుంది. కాబోయే మొగుడిని పేరు పెట్టి పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను, విన్నావా? ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి విను, తెలుస్తుంది నేను అన్నదానికి అర్థం. 10 మంది ముందు నీ మూలాన్ని ఈరోజు తలెత్తుకోలేకపోయాను. నన్ను చూసి వాళ్ళంతా ముసిముసిగా నవ్వుతూ ఉంటే తల కొట్టేసినట్టు అయ్యింది. పైగా ఇంకా ఏం చేశాను అంటూ లాభా ఇంట్లు తీస్తోంది. నడి రోడ్డు మీద నీ వేషాలు చూసి నలుగురు ఎంత హేళనగా మాట్లాడారో నీకు తెలుసా? ఈ ఇంటి పరువును నడి బజార్కి ఈడుస్తున్నావు కదే. అవునులే, ఎక్కడికి పోతాయి నీ బాబు బుద్ధులు? విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుద్దా? నువ్వు ఆతాన్లో గుడ్డవేగా అన్నాడు సత్యరాజు హేళనగా. అంతవరకు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించిన విజయ తండ్రిని ఈసరించి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది. బాణం దెబ్బ తగిలిన పక్షిలా వెలవెల్లాడిపోయింది విజయ మనసు. అందుకే రోషంగా సత్యరాజు వంక చూస్తూ, అవును, విత్తును బట్టే చెట్టును. మా నాన్నగారు ఏమీ కాని పని చేయలేదు. పదే పదే ఆయన్ని ఇలా ఈసడిస్తూ మాట్లాడితే ఊరికినది లేదు అంది. ఏం చేస్తావైతే? కొడతావా? చూసావుటే రుక్మిణి, నీ కూతురు ఎదురు సమాధానాలు. దాని చేతిలో ఆ పుస్తకం చూడు, భారత స్వాతంత్రోద్యమ చరిత్రట. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకునే దాని బాబు నిన్ను బికారం చేసి చచ్చాడు. ఇప్పుడు ఇది బయలుదేరింది నిన్ను ఉద్ధరించటానికి అంటూ విజయ్ చేతిలోని పుస్తకం లాక్కుని ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు. అప్పటికి కానీ అతని అక్కసు చల్లారలేదు. జరిగిన దాన్ని చేష్టలుడిగిన దానిలా చూస్తూ నిల్చున్న విజయ్ వైపు విజయం సాధించిన వాడిలా చూస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో. ఇంకోసారి ఇలాంటి పుస్తకాలు నీ చేతిలో కనపడినా, నా అనుమతి లేకుండా కాలు బయట పెట్టినా కాళ్ళు విరిచేస్తాను, జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ముక్కలైన పుస్తకాన్ని తీసి దొంతర పెడుతున్న విజయను, ఎందుకు వెళ్ళావే లచ్చిరాజు గారింటికి? మామయ్యకి ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఇలా చేస్తావు అంది రుక్మిణి మందలింపు స్వరాన. కూతురు చేతిలో చిరిగిన పుస్తకాన్ని కానీ, ఆమె మనసులో సుడులు తిరుగుతున్న బాధను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా. తాతయ్య దగ్గర మంచి మంచి పుస్తకాలుంటాయని చంద్రయ్య తీసుకెళ్ళాడు. సెలవులు కదా, ఇంట్లో ఏమీ తోచటం లేదంటే అదే పెద్ద అపరాధమైంది అంది విజయ ఉబికి వచ్చే కన్నీళ్లను బలవంతాన అదిమే ప్రయత్నం చేస్తూ. సరేలే, మంగళవారం పూట నిండింట్లో ఏమిటా ఏడుపు అంది రుక్మిణి. తల్లి నుండి ఓదార్పును ఆశించటం వృధా అని విజయకు తెలిసినా మరీ అంత నిర్దయగా మాట్లాడుతుందని మాత్రం అనుకోలేదు. దాంతో నిగ్రహించుకోలేకపోయింది తన బాధను ఆవేశాన్ని. ఎందుకమ్మా నన్ను ఇలా హింసిస్తారు? ఏం జరిగినా మామయ్యకు కోపం తెప్పించొద్దని నాకు చెప్తావే గాని నన్ను ఇలా ఎందుకు మాటలతో పొడిచి చంపుతున్నాడో ఒక్కసారైనా మామయ్యని అడిగావా? గట్టిగా మాట్లాడకూడదు, నవ్వకూడదు, తోటి పిల్లలతో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నిటికీ ఆంక్షలే. కనీసం చంద్రతో కలిసి మన పొలాల వైపు కూడా వెళ్ళకూడదు.
అయినా అదేమని నేనెప్పుడూ అడగలేదు. నా స్నేహితులతో పోలిస్తే నాదెంత బానిస బతుకో అనిపిస్తోంది ఒక్కొక్కసారి. మాట్లాడితే ఆడపిల్లవు కావు, ఒద్దికలేదేమంటారు. ఏ చిన్న పని చేసినా ఫలానా ఇందుకూరి వారమ్మాయి అని వేలెత్తి చూపించుకోవాలా అంటారు. ఇవన్నీ పదే పదే అనిపించుకోలేక ఎప్పటికప్పుడు తమాయించుకుని ఎంత సర్దుకుపోతున్నా ఇంకా ఏదో అదుపు చేయాలని, అణచి ఉంచాలని చూస్తున్నారు ఎందుకో మరి అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది విజయ బాధగా. రుక్మిణమ్మకు కూతురెందుకు అంత బాధపడుతుందో అర్థం కాదు. మొదటి నుండి ఎవరో ఒకరి అదుపాజ్ఞలో ఉండటం అలవాటైన ఆమెకు స్వంత ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు చేయటం తెలీదు. పైగా మగవాళ్ళకు అన్నీ తెలుసు కనుక వాళ్ళని ఎదిరించకూడదు అనేది ఆమెకు పుట్టి పెరిగిన వాతావరణం నేర్పింది. కూతురి పట్ల ఎంత మమకారం ఉన్నా వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఉండే విజయ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తుంది ఆమెకు. పైగా అన్న కొడుకు చంద్రశేఖర్ను విజయ ఎప్పుడు పేరు పెట్టే పిలుస్తుంది. ఎంత చెప్పినా విజయ్ తన అలవాటును మార్చుకోలేదు. అందుకే విజయ మొండిదానిలా కనిపిస్తుంది రుక్మిణి కంటికి. అందువలన ఇంట్లో ఏం జరిగినా అన్నగారు చెప్పేది చేసేదే సరైంది అనుకుంటుంది. అందుకే సత్యరాజును సమర్థించి కూతుర్ని చీవాట్లేస్తుంది. ఆ సాయంత్రం జరిగిన గొడవంతా తల్లి ద్వారా విన్న చంద్రశేఖర్ పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చుని చిరిగిన పుస్తకాన్ని అంటిస్తున్న విజయ వద్దకు వచ్చాడు ఆత్రంగా. దగ్గరకొచ్చి నిల్చున్న చంద్ర వైపు ఒకసారి చూసి అంతలోనే తల వంచేసుకుంది విజయ. జలజల కన్నీరు బొగ్గల మీదుగా జారింది. ఆ ఇంట్లో విజయకున్న ఏకైక హితుడు, సన్నిహితుడు చంద్రాయే. విజయ ఏమాత్రం బాధపడినా చూడలేడు. అలాగని విజయని అకారణంగా దండిస్తున్న తండ్రిని వారించలేడు. విజయ్, బాధపడుతున్నావా? రేపు టౌన్కి వెళ్ళి మరొక కొత్త పుస్తకం కొని తాతయ్యకి ఇస్తాలే, బాధపడకు అంటూ విజయ కన్నీళ్లు జేబురుమాలతో ఒత్తాడు. పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు, కానీ నా మనసుకు తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర? రోజు రోజుకు పెరుగుతున్న ఈ నిర్బంధాన్ని నేను భరించలేకపోతున్నాను చంద్ర. నాకు స్వేచ్ఛ కావాలి, నాదైన బతుకు కావాలి. మనసారా నవ్వేందుకు, ఏడ్చేందుకు నాకు స్వేచ్ఛ కావాలి. ఎస్, ఐ వాంట్ ఫ్రీడమ్. ఐ కెనాట్ టాలరేట్ దిస్ సిచ్యుయేషన్. నో మోర్ ప్యాషన్స్ ఐ హ్యావ్, నో మోర్. మావయ్య ఎంతంత మాటలని పోతూ ఉంటే అమ్మ ఏముందో తెలుసా చంద్ర? మంగళవారం పూట నిండింట్లో ఏడవద్దని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయని ఓదార్చేందుకు మాటలు దొరకలేదు చంద్రకు. ఊరుకో విజయ్, ఈరోజు కొత్త ఉందో చెప్పు, నీకేం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు విజయ తల నిమురుతూ. నాకు ఏమీ వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి అంటూ హిస్టీరిక్గా ఏడుస్తున్న విజయ్ వైపు జాలిగా చూస్తూ ఉండిపోయాడు చంద్ర. సత్యరాజు, రుక్మిణి అన్నదమ్ముల బిడ్డలు. ఆ ఊరిలోకెల్లా కలిగిన కుటుంబం వారిది. రుక్మిణి భర్త రామరాజు ఆ ఇంటి అల్లుడిగా కాక ఆ ఇంటి పెద్ద కొడుకుగా చలామణి అయ్యాడు. రామరాజు స్వాతంత్రోద్యమంలో విద్యార్థి దశ నుండే పాల్గొన్నాడు. తనకున్న యావదాస్తిని పోరాటానికి వెచ్చించినా అదేమని ఎవరూ ప్రశ్నించలేదు. సత్యరాజు కొడుకు నామకరణం కూడా రామరాజు ఇష్ట ప్రకారమే జరిగింది. అనుకోని విధంగా రామరాజు మరణించడంతో 6 నెలలు అత్తింట్లో, 6 నెలలు పుట్టింట్లో ఉంటూ వచ్చిన రుక్మిణి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. కనిపెట్టుకుని ఉండే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో కాలగమనంలో ఇంటి పెద్దలు కాలధర్మం చెందగా ఇంటి పెత్తనం మొత్తం సత్యరాజు చేతికొచ్చింది. పెత్తనంతో పాటు అహంకారం, అతిశయం, తన మాటే చెల్లాలి అనే నిరంకుశ ధోరణి వచ్చి చేరాయి అతనిలో. ఆస్తిలో సగభాగం తనదైనా తండ్రుల కాలం నుండి ఉన్న ఉమ్మడి సంసారాన్ని చీల్చే ప్రయత్నం చేయలేదు రుక్మిణి. అసలు ఆలోచనే రాలేదామెకు. మొదటి నుండి ఎవరో ఒకరి నీడలో నిశ్చింతగా బతకటం అలవాటైన రుక్మిణి ఆస్తి వ్యవహారాలు ఏనాడు పట్టించుకోలేదు. ఏనాటికైనా తన కూతురు విజయ ఈ ఇంటి కోడలే అవుతుంది కనుక ఆస్తి అంతా వారికే చెందుతుంది కదా అనే అభిప్రాయంతో ఉన్న రుక్మిణి భారమంతా అన్నగారి మీద వేసి నిశ్చింతగా ఊరుకుంది. అయితే ఆస్తిలో సగభాగానికి వారసురాలనే విజయను చిన్నప్పటి నుంచి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు సత్యరాజు. కానీ స్వాభిమానం కల విజయ ఆచారాలు, సాంప్రదాయాల పేరు చెప్పి అడుగడుగున ఆంక్షలు విధిస్తూ తండ్రి రామరాజును తేలిక చేసి మాట్లాడే మేనమామ ధోరణి సహించలేకపోతున్నది. ఆ ఊరిలో సత్యరాజు తప్ప అందరూ రామరాజును ఒక దేవుడిలా భావిస్తారు. విజయకు ఊహ తెలియకముందే కన్ను మూసిన తండ్రి మీద అపార గౌరవం. తన తండ్రి అల్లూరి సీతారామరాజుకు, భగత్ సింగ్లకు ఏమాత్రం తీసిపోడని విజయ నమ్మకం. అలాంటి తండ్రిని తరచూ తోలనాడే సత్యరాజు అంటే చెప్పలేనంత ఇష్టం. తనని ఏమన్నా భరించే విజయ తండ్రినొక్క మాట అన్నా సహించలేక ఎదురు తిరుగుతుంది. విజయను తన కోడలిగా చేసుకుని ఆస్తి మొత్తానికి చంద్రశేఖర్ను తిరుగులేని వారసుడిగా చేయాలనేది సత్యరాజు ఆలోచన.
అతని ఉద్దేశం తప్పు పట్టనిదైనా అందుకు అతను అనుసరించే మార్గమే విజయలో తిరుగుబాటుతనాన్ని రేకెత్తించింది. సత్యరాజులో పెరిగే అత్యాశకు పోటీగా విజయలో ఆత్మాభిమానం, మొండి పట్టుదల పెరగసాగాయి. చిన్నప్పటి నుండి విజయ, చంద్రశేఖర్లు ఒకరంటే మరొకరికి ప్రాణం. వాళ్ళిద్దరూ ఒకటి కావటం అనేది అంత కష్టసాధ్యమైనదేమీ కాదు. కానీ సత్యరాజు పిల్లల మనసులో చిగురించే ప్రేమ కంటే ఆస్తి బయటికి పోరాదన్న ఆరాటం వాస్తవాన్ని చూడనివ్వలేదు. తన కట్టడిలో వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే ప్రయత్నంలో విజయ మనసులో స్థానాన్ని పోగొట్టుకుంటున్నాననే సంగతి గ్రహించలేకపోయాడు. గోటితో పోయేదానికి గొడ్డలి పట్టుకున్నట్లుగా చేయసాగాడు సత్యరాజు, లేని సమస్యను సృష్టిస్తూ. విజయవాడలో జరిగే బంధువుల పెళ్లికి వసుంధర, విజయ బయలుదేరారు. ఆ పెళ్లికి సత్యరాజు రావటం లేదని తెలిసి విజయ మనసు ఆనందంతో నాట్యం చేసింది. ఒక్కరోజు అతని పోరు తప్పినట్లే అని విజయ ఉద్దేశం. ఉత్సాహంగా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టింది. విజయ బట్టల మధ్యలో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర పుస్తకం ఉంది. చంద్ర ఎప్పుడు పెట్టాడో దాన్ని అక్కడ. ఆప్యాయంగా దాన్ని తీసి హృదయానికి హత్తుకుంది. ఆ క్షణంలో చంద్రపై చెప్పలేనంత ఆత్మీయత అనురాగాలు ఉప్పొంగాయి విజయలో. బట్టలు సర్దటం అయ్యాక చిన్నాయనమ్మ గారింటికి వెళ్ళొస్తానని చెప్పి పెరటిదారి గుండా లచ్చిరాజు గారింటికి పరుగు తీసింది విజయ. ఆ ఊరిలో ఎక్కువ కుటుంబాలు రాజులవే. ఇంచుమించు అందరూ దగ్గర బంధువులే. అయినా ఆడవాళ్ళు మాత్రం ప్రధాన ద్వారాల గుండా రాకపోకలు సాగించరు. ఎంతో అవసరమైతే తప్ప రోడ్ల మీద నడవరు. కాస్త దూరం గుడికి కానీ పేరంటానికి కానీ వెళ్లాల్సి వస్తే బండికి పరదా కట్టించుకుని బయలుదేరతారు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వండి వార్చడం వరకే ఆడవాళ్ల పని, వడ్డన పని మగవాళ్లదే. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన విజయకు ఇవన్నీ సరిపడకపోయినా ఎదురు తిరిగి చేయగలిగింది ఏమీ లేక సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. విజయ లచ్చిరాజు గారింటికి వెళ్లేసరికి పడకుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నారాయన. వరద గోదావరిలో వచ్చిన విజయను చూసి, ఏమిటమ్మా విజయ, ఈరోజు నీ ముఖం కొత్త కాంతితో వెలిగిపోతోంది అని అడిగారు. ఏమీ లేదు తాతయ్య, రేపు నేను అత్తయ్య విజయవాడ పెళ్లికి వెళ్తున్నాం అంది ఉత్సాహంగా. ఎవరి పెళ్లికో వెళ్తుంటేనే ఇంత సంబరపడుతున్నావు, రేపు నీ పెళ్ళైతే ఎలా ఉంటావో అన్నారు లచ్చిరాజు గారు ఆట పట్టిస్తున్నట్లుగా. అదేం కాదులే తాతయ్య, నా సంతోషం ఎందుకో తెలుసా, ఈ పెళ్లికి మామయ్య రావటం లేదు అంది విజయ రహస్యం చెప్తున్నట్లుగా గొంతు తగ్గించి. ఆ మాటలంటున్న విజయ పంజరం నుండి బయటపడ్డ పక్షిలా కనిపించింది లచ్చిరాజు గారి కళ్లకు. జాలిగా చూశారు ఆమె వైపు. తాతయ్య మర్చిపోయాను, ఇదిగో మీ పుస్తకం అంటూ తను తెచ్చిన పుస్తకాన్ని లచ్చిరాజు గారికి ఇచ్చింది. ఇదేమిటమ్మా కొత్త పుస్తకంలా ఉంది అన్నారు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా. అవును తాతయ్య, అది మావయ్య చించేస్తే ఇది చంద్ర కొని తెచ్చాడు అంది. ఎందుకు చించేశాడు ఆశ్చర్యంగా అడిగారు. కొన్నిటికి కారణాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు తాతయ్య, రోజు దేనికో దానికి ఇలా జరగటం నిత్యకృత్యమైపోయింది. ఏమీ జరగకపోతే ఆశ్చర్యపోవాలి కానీ జరిగితే కాదు అంది నిర్లిప్తంగా చూస్తూ. పోన్లేమ్మా, చంద్రకు అలాంటి బుద్ధులు రాలేదు, అందుకు సంతోషించాలి ముందు. ఆ తండ్రికి ఈ కొడుక్కి ఎంత తేడా. నిన్ను మాటలతో పొడిచి చంపేది ఒకరైతే నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేది ఒకరు. ఏవైనా నువ్వు అదృష్టవంతురాలివమ్మా. చంద్ర లాంటి కుర్రాడు నీ భర్త కావటం నీ అదృష్టం అనుకో. మీ నాన్న ఏరి కోరి వాడికి ఆ పేరు పెట్టినందుకు సార్థకం చేసుకుంటాడులే అన్నారు లచ్చిరాజు గారు ఆనందంగా. ఏమిటి, బావకు ఆ పేరు మా నాన్నగారు పెట్టారా? అందుకు మావయ్య అంగీకరించాడా అడిగింది విజయ ఆశ్చర్యంగా. ఎందుకు ఒప్పుకోడు? అప్పట్లో మీ నాన్న సత్యరాజు మావయ్య కృష్ణార్జునుల్లా ఉండేవారు. మీ నాన్న ఎంత చెప్తే అంత అన్నట్టు ఉండేవాడు సత్యరాజు. మీ నాన్న ఈ ఊరు వస్తే బావా బావా అంటూ క్షణమైనా వదిలేవాడు కాదు. సత్యరాజు లక్ష్మణ స్వామిలా తండ్రి అడుగుజాడల్లోనే అన్నట్టుగా మీ నాన్న మాట పాటించేవాడు. పేరుకు బావమరుదులైన అన్నదమ్ముల్లా మెలిగేవారు. రామరాజు చుట్టం చూపుగా 2 రోజులు వచ్చి ఇక్కడ ఉంటే చాలు ఇల్లు తిరణాళ్లలా మారిపోయేది. ఇంటల్లుడిగా గౌరవం కొంతైతే మీ నాన్న మాట తీరుకు, నడవడికి మరింత గౌరవం అన్నలు పొందేవాడు. వాడికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండేది కాదు. మీ నాన్నను సంప్రదించకుండా ఆ ఇంట్లో ఏ వ్యవహారమూ నడిచేది కాదు అన్నారు గతాన్ని తలుచుకుంటూ లచ్చిరాజు గారు. అంత గౌరవించిన మావయ్య ఈరోజు నాన్నగారిని ఇంతగా ఎందుకు తోలనాడుతున్నాడు? కనీసం అమ్మైనా అదేమని వారించదు ఎందుకని? మావయ్య నాన్నగారిని తిడుతూ ఉంటే అమ్మ కన్నీళ్లు కారుస్తుందే తప్ప ఏమీ అనదు. నాన్నగారి అభిరుచుల గురించి, అలవాట్ల గురించి తెలుసుకోవాలని ఉంటుంది నాకు. కానీ అమ్మ ఏమీ చెప్పదు. అత్తయ్య సరే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. తన పనేమో తనేమో అన్నట్టుంటుంది.
అందరిళ్లలో ఎన్ని కట్టుబాట్లున్నా మధ్యాహ్నం పూట ఆడవాళ్ళంతా ఓ చోట చేరి కబుర్లు ఆడుకోవటమో అష్టాచమ్మ పచ్చీసి లాంటివి ఆడటమో చేస్తూ ఉంటారు. కానీ మామయ్యకు జడిసి మా ఇంటికి ఎవరూ రారు, మేమెవరింటికి పోము. అదే హోదా కింద భావిస్తాడు మామయ్య. ఇక నాన్నగారి గురించి ఎవరు చెప్తారు అంది విజయ నిరాశగా. ఆ పిల్ల మనసులో సుడులు తిరుగుతున్న బాధ, ఆవేదన, కన్నతండ్రి గురించి తెలుసుకోవాలనే ఆరాటం తపన చూసిన లచ్చిరాజు గారు కదిలిపోయారు. అమ్మా, మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదా అని బాధపడుతున్నానమ్మా. మీ నాన్న గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు తల్లి, రోజులు వారాలు పడుతుంది. నువ్వచ్చు మీ నాన్నలా ఉంటావు. ఆ నవ్వే పెదవులు, వెన్నెల చిలికే కళ్ళు, ఆ ఉంగరాల జుత్తు అంతా అన్నాడు. ఆగండి తాతయ్య, నాన్నగారి గురించి చెప్తానని కవిత్వం చెప్తున్నారే అంది విజయ. కవిత్వం కాదమ్మా, నువ్వచ్చు మీ నాన్నలా ఉంటావు. కాకపోతే మీ నాన్న కాస్త పొడవుగా ఉండేవాడు. వాడు నాకంటే 15 సంవత్సరాలు చిన్న. కానీ వాడు నాకు గురువుతో సమానం. రాజకీయాల గురించి అలు నేర్చుకున్నది వాడి దగ్గరే. కళ్ళు విప్పార్చుకుని చూస్తూ కుతూహలంగా వినసాగింది విజయ. ఆ క్షణంలో లచ్చిరాజుకి ఇంటికి వెళ్తే కాళ్ళు విరిచేస్తానన్న మేనమామ గుర్తుకు రాలేదు విజయకు. మీ నాన్న కాలేజీలో చదువుతున్న రోజులవి. దేశ స్వాతంత్ర్యం కోసం ఆబాలగోపాలం కదులుతున్న రోజులవి. గాంధీజీ పిలుపు మేరకు దేశభక్తులైన యువకులు, విద్యార్థులు, వారు వీరు అని లేదు, ఇందాక నేను చెప్పినట్టు అందరూ మాతృదేశ దాస్య శృంఖలాలు విముక్తి కోసం నడుం కట్టి ముందు కురికారు. వారందరితో పాటు మీ నాన్న కూడా చదువు మధ్యలోనే చాలించి పోరాటంలోకి దిగాడు. తరచూ మీ నాన్న చేతిలో ఏదో ఒక పోరాటానికి సంబంధించిన పుస్తకమో కరపత్రమో ఉండేది. తాను చదివిన ప్రతి మంచి పుస్తకం నాకు చదవమని ఇచ్చేవాడు. అలా నేను కూడా ప్రభావితమై ఉద్యమంలో ప్రవేశించాను. ఎందరో అమరవీరుల బలిదానంతో ఎలాగైతేనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే ఎవరి త్యాగాల వలన మనం ఈ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామో వారిలో ఎక్కువ మంది అనేక తప్పుడు కేసులు బనాయించి చంపబడ్డారు. అప్పటి వరకు బ్రిటిష్ వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులందరూ ప్లేటు ఫిరాయించి ఖద్దరు బురకాలు తగిలించుకుని దేశభక్తులుగా మారిపోయారు. విజయ రెప్పవేయటం మర్చిపోయిన దానిలా లచ్చిరాజు గారు చెప్పేదంతా శ్రద్ధగా వినసాగింది. స్వాతంత్ర్య సమరంలో కొదమసింహాలే గర్జించిన ఆ అమరవీరుల్ని స్వయంగా చూసిన అనుభూతి కలిగింది విజయకు. మీ నాన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. అందువల్ల ప్రాణాలన్నీ మీ నాన్న మీద పెట్టుకుని పెంచారు. స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహిస్తున్న మీ నాన్నకు ఎప్పుడే ఆపద ముంచుకొస్తుందోనని ఆందోళన చెందేవారు. కానీ కొడుకు ఎదురుపడేసరికి వాడి ముఖం చూస్తూ వాడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయేవాళ్ళు. పెళ్లి చేసి వాడిని ఇంటి పట్టున కట్టిపడేయాలని పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. పెళ్లి విషయంలో మీ నాన్న ఎంత ప్రతిఘటించినా చివరికి వాళ్ల మాటే నెగ్గింది. పెళ్ళైన మర్నాడే మరొక 10 మంది కార్యకర్తలతో పాటు నన్ను మీ నాన్నను అరెస్టు చేశారు. కారణం ఏమీ లేకుండానే ఏదో సాకుతో మమ్మల్ని జైల్లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రాంతంలో భూ పోరాటాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి. ఆబాల గోపాలం తమ హక్కుల కోసం ఆనాడు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారెందరూ. అయితే మేము అవన్నీ కథలుగా వినటమే కానీ చూడలేదు. కనీసం వారితో పరిచయమైనా లేదు. ఎలా అయిందో మీ నాన్నకు వాళ్లతో పరిచయం. వాళ్ళు తెలంగాణ భూ పోరాట కాలంలో రక్షణ కోసం మన జిల్లాలకు కూడా వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చే వారిపై నిఘా ఉండేది. మీ నాన్నపై అనుమానం ఉన్న ఆధారాలు లభించక ఆ ఉక్రోషంతో మన గ్రామాల మీద దాడి చేసి తగలబెట్టడం, ఆహార పదార్థాల్లో కిరోసిన్, మూత్రం పోయటం వంటి అకృత్యాలు చేశారు. కొందరికి కాళ్ళు చేతులు నరకటం, చంపటం చేశారు. అలా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు నేనొకడిని ఆపారాయన కళ్ళు తుడుచుకుంటూ. తాతయ్య అంది విజయ లచ్చిరాజు గారి చేతులు నిమురుతూ. ఆ విధంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వారితో సంబంధాలు పెట్టుకున్న వారి గతి ఇంతేనని భయోత్పాతాన్ని రేకెత్తించారు అందరిలో. నాకింత అన్యాయం జరిగిందన్న బాధ ప్రజల్లో మరింత తిరుగుబాటును రేపింది. మీ నాన్న ద్వారా అతి చాకచక్యంగా ఈ చుట్టుపట్ల గ్రామస్తులు తమ వంతు సహాయాన్ని అందించారు పోరాట యోధులకు. మనకి స్వాతంత్ర్యం వచ్చింది, మన కష్టాలన్నీ గట్టెక్కాయి, మనల్ని మనం పరిపాలించుకునే మంచి రోజులు వచ్చాయి అని మురిసిపోయాం అందరం. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా అంతవరకు బ్రిటిష్ ఇన్ఫార్మర్లుగా వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులు హఠాత్తుగా రాత్రికి రాత్రే గాంధేయవాదులుగా మారిపోయారు. అలాంటి వారికి మీ నాన్న చాలా ఆటంకంగా కనిపించాడు. ఇందుకూరి రామరాజు అంటే మన జిల్లాల్లో తెలియని వారు లేరు. ప్రజల హృదయాల్లో అంత మంచి స్థానం సంపాదించుకున్నాడు మీ నాన్న.
1952లో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మీ నాన్న పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనపడింది. అది చూసి ఓర్వలేని కొందరు ఏకమై కుట్ర పన్నారు. అతి చాకచక్యంగా మీ నాన్నను అంతం చేశారు. ఆగి కళ్ళు తుడుచుకున్నారు లచ్చిరాజు గారు పై పంచెతో. ఆ సంఘటన నిన్నో మొన్నో జరిగినట్లుంది ఆయనకు. విజయ కళ్ళు కూడా సజలాలయ్యాయి. ఇంతవరకు తండ్రి పోరాటంలో చనిపోయాడని అనుకుంటోంది విజయ. తండ్రి హత్య చేయబడ్డాడని వినటం ఇదే మొదటిసారి. షాక్ తిన్నట్లుగా చూస్తూ తాతయ్య అంది నమ్మలేనట్టుగా. అవునమ్మా, పదవి వ్యామోహం, ఈర్ష్య, అసూయలు మీ నాన్నను పొట్టను పెట్టుకున్నాయి. ప్రజల్లో మీ నాన్నకు గల గుర్తింపు, అభిమానం చూసి ఓర్వలేక ఇంత ఘాతకాన్ని కొడిగట్టారు. వాహిని వారి పెద్ద మనుషులు అంటూ ఉంటాను చూడు, అలా మా సహచరుల్లా నటిస్తూనే మాటు వేసి కాటు వేశారు. అంతా అయ్యాక ఏమీ ఎరగని అమాయకుల్లా అందరితో పాటు ఆశ్చర్యం నటిస్తూ కళ్ళబొల్లి ఏడ్పులు ఏడ్చారు. ఇది ఎవరో గిట్టని వాళ్ల పనిగా చిత్రించి జనాన్ని నమ్మించారు. వాళ్ళు అనుకున్నది సాధించడమే కాక తలో పదవి పంచుకుని ప్రజాసేవ పేరిట ప్రజలను దోచుకు తిన్నారు. చాలా రోజుల తర్వాత వాళ్లల్లో వాళ్లకు దోపిడీ సొమ్ముపై వాటాలు కుదరక అన్నీ బయటపడ్డాయి. దానిలో భాగంగా మీ నాన్నను కుట్ర చేసి చంపిన సంగతి బయటపడింది. కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు, అదేమని ప్రశ్నించలేదు. ఎవరి బాగు వాళ్ళు చూసుకునే కాలం వచ్చింది. అలా ముగిసిపోయిందమ్మా మీ నాన్న కథ. మీ నాన్న చనిపోయే నాటికి నువ్వు 7 రోజుల పాపవు. నిన్నెంతో గొప్పగా చదివించి పెద్ద డాక్టర్ను చేయాలని ఈ చుట్టుపట్ల ఊళ్ళల్లో వైద్యం లేక అల్లాడే ప్రజలకు నీవు ప్రాణదాతవు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మీ నాన్న. కానీ వాడి ఆశలు, నీ ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోకుండానే అందరికీ దూరం అయిపోయాడు అన్నారు బరువుగా లచ్చిరాజు గారు. అంతా విన్న విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ, తాతయ్య, నాన్నగారు కూడా నన్ను డాక్టర్నే చేయాలనుకున్నారా? నాకు చిన్నప్పటి నుండి అంతరాంతరాలలో అదే కోరిక. కానీ మన ఇంటి పరిస్థితులు అందుకు దోహదం చేయవని ఎన్నాళ్ళు సంశయించాను. నాన్నగారి ఆశా కోరిక అదే కనుక నేను తప్పకుండా డాక్టర్ని అవుతాను తాతయ్య అంది విజయ ఉద్వేగంగా. అప్పటికే విజయ చెంపలపై కన్నీరు వరదలా ప్రవహిస్తోంది. ఏడు పాపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ, తాతయ్య, మరి మీ నాయకులంతా ఎంతో గొప్పవారని, ఆదర్శవంతులని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, నాన్నగారికి ఇలా జరిగినందుకు వాళ్ళనేమి చేయలేదా అడిగింది ఆవేశంగా. ఇక్కడి వాళ్ళు నందిని పంది, పందిని నందిగా చేయగల సమర్థులమ్మా. పైగా వాళ్ళ చేతిలో అధికారం, మంది మార్బలం ఉండటంతో నాలాంటి ఒకరిద్దరం ప్రేక్షకులుగా మిగిలిపోయాం, ఏమీ చేయలేక. పై నాయకులు ఒకరిద్దరు ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించినా మెజారిటీ నాయకత్వాన్ని ఇక్కడి వాళ్ళు డొనేషన్లతో, ముఖప్రీతి మాటలతో ఆకట్టుకొని నిజం గొంతు నొక్కేశారు. దాంతో మేమంతా అస్త్ర సన్యాసం చేసి ఇదిగో ఇలా మూల కూర్చున్నాం అన్నారు. అంతవరకు సర్వం మర్చిపోయి తండ్రి గురించి వింటూ ఉండిపోయిన విజయ చీకటి పట్టం గుర్తించనే లేదు. అయ్యో తాతయ్య, చీకటి పడిపోయింది, ఊరు నుండి వచ్చాక మళ్ళీ వస్తా అంటూ పెరటి దారి గుండా ఇంటికి పరుగు తీసింది. విజయను చూసిన రుక్మిణమ్మ, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఎన్ని చోట్లని వెతికించను, మావయ్య వస్తే ఏం చెప్పాలని అంటున్న రుక్మిణమ్మ మాటలను మధ్యలోనే అందుకుంది వసుంధర సత్యరాజు రాకను గమనించి జరగబోయే రాద్ధాంతం ఆపేందుకు. అదేమిటి విజయ, సాయంత్రం నుండి ఆ మామిడి చెట్టు కింద ఉండిపోయావా? చీకటి పడింది కూడా గమనించకుండా ఏం చేస్తున్నావు అక్కడ? నిద్రపోయావా ఏంటి? ఏ పురుగైనా ముట్టుకుంటే ఎంత ప్రమాదం అంది ఆదుర్దా నటిస్తూ. వసుంధర మాటలకు అర్థం కాక తెల్లబోయి చూస్తున్న విజయకు మండువాలు అడుగు పెడుతున్న సత్యరాజు కనిపించాడు. దాంతో వసుంధర అలా ఎందుకందో అర్థం చేసుకున్న విజయ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది వసుంధర వైపు. రుక్మిణి ఏదో అనబోయేంతలో వసుంధరే మళ్ళీ అందుకుంది. వదిన, ఆ వేపుడు మొక్కలు కొంచెం చూస్తారా? నేను ఇడ్లీ రవ్వ కడుగుతాను. చంద్ర భోజనానికి వచ్చే వేళయింది, ఏ కాస్త ఆలస్యమైనా చిందులేస్తాడు అంది ఎంతో హడావుడి పడుతున్నట్టుగా. అవును, వాడు వెళుతూ వెళుతూ గుమ్మడి వడియాలు వేయించమన్నాడు, నేను మర్చిపోయా అంటూ వంటింట్లోకి దారితీసింది రుక్మిణమ్మ. బలి నుండి తప్పించబడిన మేకపిల్లల అక్కడి నుండి మెల్లగా తన గదిలోకి తప్పుకుంది విజయ. ఇదేమీ గమనించిన సత్యరాజు బట్టలు మార్చుకుని నీళ్ల గదిలోకి వెళ్ళాడు స్నానానికి. చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. విజయ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆగిపోయాయి. చాలా తక్కువగా మాట్లాడే వసుంధర అత్తయ్య తను బయటకెళ్లిన విషయం తెలిసి కూడా తెలియనట్లుగా ఎంత సమర్థిస్తూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో చెప్పరానంత కృతజ్ఞతాభావం, అభిమానం ఉప్పొంగాయి విజయ మనసులో వసుంధర పట్ల.
చాలా థ్యాంక్స్ అత్తా. నన్ను పెద్ద గండం నుండి కాపాడావు. నువ్వు ఆ క్షణంలో అలా చెప్పకపోతే అమ్మ ధోరణి అలా సాగేది. అది విని మామయ్య నాకు బడిత పూజ చేసేవారు అంది ఉద్వేగంగా. వసుంధర ఒక్క క్షణం విజయ వంక చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపు చాలు విజయను క్షుణ్ణంగా చదివేందుకు వసుంధరకు. విజయ ఇబ్బందిగా కదిలింది ఆ చూపుకు తట్టుకోలేనట్లుగా. అది గమనించిన వసుంధర తేలిగ్గా నవ్వేస్తూ, నాకు కావలసింది కృతజ్ఞత కాదు, మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. దానికేం కానీ నిన్న అంతసేపు ఎక్కడున్నావు? మీ చిన్నాన్నమ్మ దగ్గరికి వెళ్తానన్నావు కదా, అక్కడికి సోముల్ని పంపాను. వాడు నువ్వు లేవని తిరిగి వచ్చాడు. లచ్చిరాజు తాతయ్య దగ్గరికైనా వెళ్ళావు? నిన్నంత జరిగాక అక్కడికి వెళ్తావు అనుకోలేదు నేను అంది వసుంధర. అవునత్త, ఇంట్లో చెప్తే మీరు మావయ్యతో చెప్తారనే భయంతో అలా చెప్పాను. అక్కడ తాతయ్య నాన్నగారి గురించి చెప్తూ ఉంటే నాకు టైమే తెలియలేదు అంది విజయ సంజాషి ఇస్తున్నట్టుగా. సరేలే, మరొకసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు. నీకేదైనా అవసరమైతే చంద్రత చెప్పు, లేకపోతే సోముల్ని పంపించి తెప్పించుకో. ఇంతకీ నిన్న చంద్ర తెచ్చిన పుస్తకం తాతయ్యకి ఇచ్చేసావా అంది వసుంధర. ఆ సంగతి నీకెలా తెలుసత్తా? విజయ ఆశ్చర్యపోతూ అంది. ఆ పుస్తకానికి డబ్బులు ఇచ్చింది నేనే కదా అంటూ విజయ తలని మిరింది ప్రేమగా. అత్తా? మాటలు రానట్లుగా వసుంధర భుజం మీద తల వాల్చింది విజయ. పిచ్చి పిల్ల, చెప్పానుగా, ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, లేకుంటే సోముడికి చెప్పు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం, ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు అంది వసుంధర మృదువుగా. సరే అత్త, ఇంకెప్పుడు అలా చెయ్యను అంది బుద్ధిమంతురాలు ఇలా తలాడిస్తూ. ఆ తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు. విజయ మనసు తండ్రి గురించిన ఆలోచనలతో నిండిపోయింది. చిన్ననాటి నుండి స్పష్టంగా ఉన్న ఆలోచనలకు, ఆశయాలకు ఒక రూపం ఏర్పడింది. ఏవైనా నాన్నగారు అనుకున్నట్లుగా నేను డాక్టర్ని కావాలి. ఆయన కల నిజం చేస్తాను. ఇక్కడే హాస్పిటల్ కట్టించి నాన్నగారి పేరు నిలిచిపోయేలా చేస్తాను అని కొంత దృఢంగా. పెళ్లి వారింటికి వీడిదింటికి వసుంధరతో పాటు విజయ 2 సార్లు తిరిగింది. యథాలాపంగా వీడిదింటి పక్కింటి నేమ్ బోర్డు చూసింది. నీలకంఠరావు స్వాతంత్ర సమరయోధుడు అనే అక్షరాలపై విజయ చూపులు నిలిచిపోయాయి. వసుంధర వెంటే ఉండి తిరుగుతున్నా ఆ పేరు ఎక్కడ విన్నది గుర్తుకు రాక తెగ కొట్టుకుంది విజయ. వసుంధర వెంటే ఉండి తిరుగుతున్న విజయను చూసి పెళ్లికొచ్చిన అమ్మలక్కలు అడిగారు, ఈ పిల్లేనా రామరాజు కూతురు? ఈ పిల్ల లేకపోతే నిక్షేపంలా ఈ పెళ్ళి అవుతున్న పిల్లని మీ చంద్రకిచ్చి చేసేదానివి కాదు. ఎంతైనా అన్న కూతురు సాటి వస్తుందా ఏ పిల్లైనా? ఏం పని చేస్తున్నావే వసుంధరా నువ్వు అంది మరొక పెద్దావిడ. అదేం మాట పిన్ని, విజయ్ మాత్రం మాకు పరాయిదా, స్వయాన మేనకోడలేగా అంది వసుంధర తేలిగ్గా తీసేస్తూ. నీ పేగు బంధము సత్యరాజు మేనకోడలు ఒకటేనా అంది దీర్ఘం తీస్తూ ఆవిడ. ఊరుకో పిన్ని, అలా అంటే ఆ పిల్ల ఎంత నొచ్చుకుంటుందని. అయినా పెళ్ళింట్లో పెళ్లి కూతురు గురించి నా కోడలు కావాల్సింది ఆ పిల్ల అనే మాట పెళ్లి వాళ్ళింటే ఏం బాగుంటుంది అంటూ సంభాషణ తుంచేసి అక్కడి నుండి లేచింది వసుంధర. ఏదో పనున్నట్టుగా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి ప్రస్తావన రావడంతో నీలకంఠరావు గారు ఎవరో గుర్తొచ్చింది విజయకు. అమ్మలక్కలు తన గురించి అన్న మాటలేమీ విజయ పట్టించుకోలేదు. మెల్లగా వసుంధరను వదిలి నీలకంఠరావు గారి ఇంటివైపు నడిచింది. ఏదో పనిలో పడిన వసుంధర విజయను గమనించలేదు. ఎంతో పరిచయం ఉన్న దానిలా గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది విజయ. సెలవులు కావటం వలన పిల్లలంతా ఇంటి ముందు చేరి గోలగోలగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు. అపరిచితురాలైన విజయను చూసి లోపలికి పరిగెత్తారంతా కబురు అందించేందుకు. విజయ ఈడుదే అయిన భారత్ వచ్చింది లోపల నుండి, తన స్నేహితులు ఎవరైనా వచ్చారా అనుకుంటూ. విజయను చూసి ఆశ్చర్యంగా నించుంది. ఎవరి కోసం వచ్చింది తెలియక. విజయే చొరవగా, నమస్తే, నా పేరు విజయ, నేను ఈ వీధిలో మా బంధువుల ఇంట్లో పెళ్లికొచ్చాను అంది. అదంతా తనకు చెప్పాల్సిన అవసరం ఏమిటో అర్థం కాక ఇంకా ఆశ్చర్యంగా చూసింది భారతి. అది గమనించిన విజయ, నీలకంఠరావు గారు ఎవరు అని అడిగింది. ఆయన మా తాతయ్య, వారితో ఏమైనా పనుందా అడిగింది. ఆటోగ్రాఫ్ కోసం వచ్చిందేమని అనుకుని. పనేమీ లేదు, ఆయన్ని చూడాలని వచ్చాను, ఒకసారి పిలుస్తారా అంది మర్యాద ఉట్టిపడుతున్న గొంతుతో. సరే అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించి లోపలికి వెళ్ళింది భారతి. భారతి చెప్పింది విని నీలకంఠరావు గారు ఆశ్చర్యంగా బయటకు వచ్చారు. విజయ లేచి నించుని నమస్కారం చేసింది. ఏమాత్రం పరిచయం లేని విజయను చూసి, ఎవరమ్మా నువ్వు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ. నా పేరు విజయ, నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాను అంది ఆత్మీయంగా చూస్తూ. నన్నా
అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ విజయ ఎవరో జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ. అవునండి, నేను పాలకొల్లు నుండి వచ్చాను. నన్ను చూస్తే మీకెవరూ గుర్తు రావటం లేదా అండి అంది చిన్నగా నవ్వుతూ. నిన్ను చూస్తేనా? ఎక్కడో చూసినట్టే ఉంది, పోలిక పట్టలేకపోతున్నాను. పెద్దవాడిని అయిపోయాను కదూ అన్నారాయన. ఆయన ఇంకా ఇబ్బంది పట్టడం ఇష్టం లేక, మీకు పాలకొల్లు రామరాజు గారు గుర్తున్నారా అండి? నేను ఆయన కూతుర్ని అంది విజయ. రామరాజు? ఇందుకూరి రామరాజు. అయితే నువ్వు రామరాజు కూతురివా? అవునమ్మా, నేను గమనించలేదు కానీ నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. మీ నాన్నను తెలిసిన వారు ఎవరైనా నిన్నిట్టే గుర్తుపట్టేస్తారు. నాకు వయసు అయిపోయిందిగా, అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నారు ఆనందంగా విజయను దగ్గరకు తీసుకుని. అవును, మీ లచ్చరాజు తాతయ్య బాగున్నాడా? చూసి చాలా ఏళ్ళైంది అని అడిగారు. బాగున్నారండి. ఆయన తరచూ మీ అందరి గురించి చెప్తూ ఉంటారు. అందుకే మిమ్మల్ని చూడకపోయినా నాకు చిరపరిచితుల్లా అనిపించి ధైర్యం చేసి ఇలా వచ్చేశాను అంది. మంచి పని చేశావమ్మా, అయినా ఆ రోజులే వేరు అంటూ గతంలోకి జారిపోయారు ఆయన. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.